వాల్మీకి రామాయణంలోని బాలకాండలో మొదటి సర్గలో తపస్శీలుడు, వేదాలను నిరంతరం చదివేవాడు, అందరికంటే గొప్పగా మాట్లాడేవాడు ముని అయిన నారద మహర్షిని గొప్ప తపశ్శక్తి సంపన్నుడు అయిన వాల్మీకి మహర్షి ఇలా ప్రశ్నించారు. సకల సద్గుణ సంపన్నుడు, ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ తొనకనివాడు, సామాన్య విశేష ధర్మములు తెలిసిన వాడు, శరణాగత వత్సలుడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆడిన మాటని తప్పనివాడు, నిశ్చలమైన సంకల్పము గల పురుషుడు ఇప్పుడు ఈ భూమండలంలో ఎవడు, సదాచార సంపన్నుడు, సకల ప్రాణులకు మంచి చేసేవాడు, సకల శాస్త్ర పారంగతుడు, సర్వకార్య దురంధరుడు, తనని చూసిన వెంటనే అందరికీ సంతోషం కలిగించేవాడు అయిన మహాపురుషుడు ఎవడు, ధైర్యశాలి, క్రోధాన్ని జయించినవాడు, శోభలతో విలసిల్లువాడు, ఎవరి మీద అసూయ లేనివాడు, యుద్ధరంగంలో కోపోద్రిక్తుడైతే దేవతలని రాక్షసులని కూడా భయపెట్టేవాడు అయిన మహాపురుషుడు ఎవడు? వీటి గురించి తెలుసుకోవాలని నాకు ఆసక్తిగా ఉంది. ఓ మహర్షి, మీరు సర్వజ్ఞులు, ఇన్ని గుణములు ఉన్న మహాపురుషుని గురించి చెప్పగల సమర్థులు మీరు అని అన్నారు.